మేడ్చల్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్వే అత్యాచార ఘటన మరవక ముందే మరో యువతిపై దుండగులు అత్యాచార ప్రయత్నం చేశారంటూ యువతి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం. వివరాలకు వెళ్తే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. అయితే ఇటీవల ఎంఎంటీఎస్ రైలు మరవక ముందే మరో యువతిపై అత్యాచార ప్రయత్నానికి దుండగులు ప్రయత్నించారు. ఆదివారం రాత్రి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. దుండగులు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టగా యువతి ప్రతిఘటించి రాయితో కొట్టి వారి బారి నుండి తప్పించుకొని మేడ్చల్ పోలీసులను ఆశ్రయించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మేడ్చల్ పోలీసు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ 305 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే దీనికి ఈ ప్రయత్నానికి ఒడిగట్టారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిపైన కూడా కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా చెప్పండి. ఇప్పటికే నిందితుల కోసం గాలిస్తున్నారు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ముమ్మరంగా. అయితే యువతి చెప్పింది ఎంతవరకు ఎక్కడ జరిగింది, ఏంటి జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా ఇప్పటికే క్రూజ్ టీమ్ కూడా అంతా చేరుకొని మేడ్చల్ ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని అంతా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. యువకులు ఎవరైనా ఉంటారనేది కూడా ఆరా తీస్తున్నారు. అయితే మెయిన్గా సీసీటీవీ ఫుటేజ్లు ఆధారంగానే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని గుర్తించే ప్రయత్నంలో పోలీసు నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. జరిగిన విషయం గురించి అంత గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిందనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎట్లాంటి అరెస్ట్మెంట్ అన్నోన్ పర్సన్ అతను నేను రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి ఇంజురీస్ కానీ ఏం లేవు. ఆయన మిస్బిహేవ్ చేసిండు. ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తుందని చెప్పేసి చెప్పాను. అది ఇంకా ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ప్రాపర్? అమ్మాయి గుండ్లపూచంపల్లి దగ్గర ఉంటుందనేది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్. వేరే కాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తుంది.